కాకినాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. కాస్మోపాలిటన్ క్లబ్ సమావేశ మందిరంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘన నివాళులు అర్పించారు. క్లబ్ అధ్యక్షురాలు ఎంవీఎస్ఎల్ ప్రసూన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గీతా పరివార్ సాంకేతిక శిక్షకురాలు పి భాస్కర అనంతలక్ష్మి ముఖ్య వక్తగా పాల్గొని రోల్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ఇన్ లైఫ్ అనే అంశంపై ప్రసంగించారు. అతిథిగా లయన్స్ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ విఎస్విడి శివప్రసాద్ హాజరై తమ సందేశాన్ని వినిపించారు. అనంతరం ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్స్ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ మంచులూరి విశ్వేశ్వరరావు చేతుల మీదుగా హైదరాబాద్ కు చెందిన ఎలక్ట్రానిక్ ఇంజనీర్ టి సునీతను ఘనంగా సత్కరించారు. అలాగే క్లబ్ మెంటర్ ఇంజనీర్ ఎంవి శాస్త్రి, లయన్స్ క్లబ్ ఎలైట్ సభ్యులు ఇంజనీర్ బివి కిషోర్ కుమార్లను కూడా ఇదే వేదికపై ఘనంగా సత్కరించి క్లబ్ సభ్యులు వారికి ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు పాజిటివ్ థింకింగ్ మీద భారత లక్ష్మి గారు మా గీతా పరివార్ నుంచి వచ్చి ఆవిడ చాలా ఉపయోగకరమైన విషయాలు లేడీస్ అందరికీ కూడా చాలా బాగా చెప్పడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరం వినియోగించుకున్నామండి. ఇది చాలా ఉపయోగపడే అంశం, అందరికీ కూడా చాలా ఉపయోగపడే అంశం. ప్రతి వాక్ ఆఫ్ లైఫ్ అంటే రైట్ ఫ్రమ్ వెరీ యంగ్ ఏజ్ టు ద ఓల్డ్ ఏజ్ ఈ పాజిటివ్ థింకింగ్ అనేది చాలా అవసరం. అందుకని మేము ఆవిడని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మేము వివిధ కాలేజెస్లో కూడా రన్ చేసే అవకాశం కల్పించమని భాస్కర్ లక్ష్మి గారిని ఈ విధంగా కోరుతున్నాము. లయన్స్ క్లబ్ వారు ఇవాళ ఇంజనీరింగ్ డే సెలబ్రేషన్స్ కోసమని నన్ను ఇన్వైట్ చేసి నాకు ఫెలిసిటేషన్ చేశారు. దానికి ధన్యవాదాలు వాళ్ళకి. మోక్షగుండం విశ్వేశ్వరరావు గారిని తలుచుకుంటూ ఆయన ఇంజనీరింగ్ ఫీల్డ్కి చేసిన అభివృద్ధి, చేసిన కాంట్రిబ్యూషన్ తలుచుకుంటూ మేము ఇవాళ ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నాము. దాంతోపాటు గీతా పరివార్ నుంచి కోర్ ఫ్యాకల్టీ మెంబర్ భాస్కర్ లక్ష్మి గారి దగ్గర శిష్యురాలిగా ఉన్నాను నేను, టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తూ. సో బోత్ పాజిటివ్ థింకింగ్, భగవద్గీత దానికి ఎలా హెల్ప్ చేస్తుంది, పాజిటివ్ థింకింగ్ హార్మోనియస్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి దీని ద్వారా అని కూడా మేము ఆవిడ ద్వారా నేర్చుకున్నాము. ఇవాళ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు లయన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుపు.